గజవదన రావయ్య కార్యనిర్వాహక గణనాథ మ్రోక్కేదము దేవా. గజవదన రావయ్య కార్యనిర్వాహక గణనాథ మ్రోక్కేదము దేవా. జగములకెల్ల మూలమైన దేవ. ముజ్జగములకెల్ల మూలమైన దేవ. సజ్జన వినూత నీ సాన్నిధ్యమందున గజ్జెలందెలు గట్టి కాళ్ళకు తాంజనుత తాంజనుతయనుచును తాళగతులతో నోట పాడుచు నీరాజనమిచ్చదమయ్య దేవా. గజవదన రావయ్య కార్యనిర్వాహక గణనాథ మ్రోక్కేదము. జన మానిత పాద పవమాన సునందన పంకజాక్షి పరితాప నివారణ శ్రీ వెంకటేశ్వర రామ భక్త శరణు వీరాంజనేయం భజే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాన్యశ్రీ ఉన్నత విద్యాశాఖ మంత్రులు NRIFS ఆంధ్రప్రదేశ్ శ్రీ బి శ్రీధర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు IPS డైరెక్టర్ జనరల్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వారికి సాదర స్వాగతం సుస్వాగతం. బాబు గారు ఉన్నత విద్యాశాఖ మంత్రులు NRIFS ఆంధ్రప్రదేశ్ వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు IPS డైరెక్టర్ జనరల్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ జి లక్ష్మీ ప్రసాద్ గారు అడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాళ్లపల్లి గారు ప్రముఖ తెలుగు సినీ నటులు వారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే కాకరపర్రు గ్రామ ప్రతినిధి శ్రీ వేదుల వెంకట్రావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారందరికీ కూడా చక్కటి పుష్పగుచ్చాలని అందించడం జరుగుతోంది. ఒకసారిగా మన ముఖ్య అతిథులందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కాకరపర్రు గ్రామం నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాకరపర్రు వాస్తవ్యులు సుమారు 300 మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే కరీంనగర్ ZP చైర్మన్ లక్ష్మణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ మనం దీపాన్ని ప్రజ్వలనతోటే మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అజ్ఞానాంధకారాల్లోంచి మనకి వెలుగులోకి తీసుకొస్తుంది కాబట్టి దీపానికి అంత ప్రశస్తి. శ్రీ కాకరాల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ నటులు శ్రీ కాకరాల వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి గ్రామం కూడా కాకరపర్రే. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని కూడా ఆహ్వానం పలుకుతాం. సభాధ్యక్షులుగా శ్రీ డాక్టర్ టీకేవి రాఘవన్ గారిని ఈ సభని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సభాయే నమః. మిత్రులారా, ఈ సన్నివేశం చూస్తుంటే
ఓ సంఘటన జ్ఞాపకం వస్తుంది. దాంతో అధ్యక్షుని తొలి పలుకులు అవుతాయి. తరువాత వేదిక మీద ఉపస్థితులైన పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఈ కార్యక్రమానికి మంగళాశాసనం చేస్తారు. నాద సంజీవని నగర సంకీర్తన సాంప్రదాయ సంబంధమైన కృతుల ఆ శబ్ద చక్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ఇది. నాద సంజీవని అని పేరు పెట్టడంలో అంతరార్థం రామాయణంలో 5-6 చోట్ల చెప్పారు. హనుమంతుడు తిరిగి వస్తూ సింహనాదం చేశాడు, రాముడికి ప్రాణం లేచొచ్చింది, అది నాద సంజీవని. అలాగే ఆ నాద సంజీవని నగర సంకీర్తన కార్యక్రమం అది. ఇలా నగర సంకీర్తన అన్నది మనకు అలవాటు పురంధరదాసు వారి కాలం నుంచి కాదు, 4000 సంవత్సరముల నుంచి నగర సంకీర్తన కార్యక్రమం మనకి లభిస్తుంది. అది కులశేఖరాళ్ళు వారు అంటారు ఒక చోట, నగరములో ఆనందంగా గానం చేస్తూ ఉదయమే కదలి వస్తున్న మహానుభావులైన హరిదాసుల పాద ముద్రల చేత తడపబడిన ఆ నేల మీది మట్టిని నా తిలకంగా దిద్దుకుంటాను అన్నారు ఆయన. దాన్నే హరిదాసులు వెడలే ముచ్చటగని ఆనందమాయి అన్నారు వాగ్గేయకారుడు. ఉదయాన్ని మనం లేవగానే ఎవరిని చూడాలి అనుకుంటాం తప్ప ఎవరిని వినాలి అని అనుకోము. చూడడం కాదు, వినాలి, శంఖధ్వని వినాలి. ఇది అధర్వణ వేదం చెప్పింది. కుదరదు, పక్షిధ్వని వినండి. అవక్రంద దక్షిణతో గృహం భద్రవాదీ శకుంతే ఋగ్వేదం చెప్తోంది, అది మనం వినలేము. లేదు చెప్పారు, యోషాగణేన వరదత్ని నిమధ్యమాని అంటూ చల్ల చిలికే శబ్దములు వినండి అన్నారు, అది కూడా మన వల్ల కాదు. కనుక పెద్దలు ఏర్పరచిన విధానము నగర సంకీర్తన. వీళ్ళందరూ కూడా సాధు పుంగవులు ఉంటారు, భాగవత తత్వములు ఉంటారు. అలాంటి వాళ్ళంతా నగర సంకీర్తన చేస్తూ తెల్లవారింది, మీరంతా నిత్య కృత్యులలో అభిరక్తులు కండి. దీనికి ఆధారం ఋగ్వేదంలో ఉన్నది. అలాంటి నగర సంకీర్తన కార్యక్రమంలో వాగ్గేయకారుల కృతులే కాకుండా పెద్దలైన వారు నిజ జీవిత భూమికల్లో సాధన చేసి వారు పొందిన అనుభూతిని చిన్న చిన్న పదాలలో అతి సామాన్య జనం దగ్గరికి తీసుకుని వచ్చి ఒక ప్రేరణ ప్రరోచన కలిగించడానికి అత్యద్భుతమైన ప్రక్రియగా రూపుదిద్దారు. దానికి ఆలంబన మన పల్లెటూళ్ళు. అలాంటి పల్లెటూళ్ళలో తలమానికంగా నిలిచింది. ఇవాళ చాలామంది సంస్కృత విద్వాంసులు అనే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కాకర్రపరుతో ఏదో రకంగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న వాళ్ళే, అది గమనించవచ్చు. ఇక్కడ మనకి అందినది కాకుండా సుమారు 40 పేర్లని మాలాంటి వాళ్ళం కూడా జ్ఞాపకం పెట్టుకుని చెప్పగలిగిన వాళ్ళం. అలాంటి ఊరికి సంబంధించి ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అలాంటి కీర్తనలని సీడీ రూపంలో మనకు అందించే ప్రయత్నం జరుగుతోంది. అందుకనే మంగళాశాసనం చేయడానికి ఇంతమంది పెద్దలంతా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి వారందరికీ కూడా కృతజ్ఞతావిష్కరణ చేస్తూ కరతాళ ధ్వనులు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కుందేందు తుషారహరధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ब्रह्माच्युत शंकर प्रभृतिभिः या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती विशेषव्याध्यापः
ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వాహకుల కృషికి, ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలకి శ్రీ అమాత్యవర్యులు శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు. అభినందనతో. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మరి ఒక గొప్ప సాంప్రదాయాన్ని రాబోయే తరాలకి అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఒక చిరు గ్రామం నుంచి కాకరపరు భజన సాంప్రదాయ కీర్తనలను యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భక్తజనానికి అందించడానికి చేస్తా ఉన్న ఈ ప్రయత్నానికి ఈ సభా కార్యక్రమం సందర్భంగా నాద సంజీవిని అనే సంకీర్తనలను సంకలనం చేసి మరి ఈరోజు కాకరపరు భజన సాంప్రదాయ కీర్తనల పరంగా మరి ప్రత్యేకించి ఈరోజు మా సోదరులు గోపాలకృష్ణ గారు పాట పాడుతూ ఉంటే వారు ఇంతకుముందు మాకు చెప్తా ఉన్నారు, చాలా గొప్ప కళాకారుడు, వీరిని ఎంకరేజ్ చేయాల్సిన ప్రధానమైన ధర్మంతో ఇక్కడికి రావాల్సి వచ్చిందని, ఆ గ్రామానికి కూడా వారు వెళ్ళటం జరిగిందని వారు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక అధికారిగా, దాంట్లో ఒక పై స్థాయిలో ఉన్న అధికారిగా కేవలం అధికార పరంగానే కాక ఈరోజు సమయాన్ని తీసుకొని ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి వ్యక్తులని ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తి గోపీనాథ్ రెడ్డి గారు. మరి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన అనేక మంది మా సోదరులు సోదరిమణులు ఇక్కడికి రావటం జరిగింది. మరీ ప్రత్యేకించి కాకరపరు గ్రామానికి సంబంధించిన ముఖ్యులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నాద సంజీవిని అనే ఆడియో విడుదల కార్యక్రమం భాగంలో నేను భాగస్వాములు అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా కూడా ఉంది. సాంప్రదాయం అంటే ఏంటి? సాంప్రదాయబద్ధంగా
అగ్రహారాలకు సంబంధించిన చాలా ప్రముఖమైన మన సాంప్రదాయాలని ఈరోజు ఈ ప్రపంచానికి మరీ ప్రత్యేకించి ఈ జనరేషన్ వారికి రాబోయే తరాలకు కూడా ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మనకున్న గొప్ప సాంప్రదాయాలు ఏ విధంగా ఉపయోగపడతాయని తెలియజేయడానికి చేసిన ఒక ప్రయత్నం. నేను తప్పకుండా వారిని అభినందిస్తాను. అనేక మంది సంస్కారవంతులకి, సాహితీవేత్తలకి, చాలామంది మీరు చదువుతా ఉన్న కొద్దీ ప్రతి ఇంటి నుంచి ఒక గొప్ప సాహితీవేత్తనో, గొప్ప కళాకారుడో, ఒక గొప్ప పాండిత్యవేత్తనో ఇంతకుముందు చూపెడతా ఉన్న సమయంలో ప్రతి ఇంటిని చూపెట్టుకుంటూ ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు జన్మ నిజంగానే తరమైందని నేను తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి గ్రామం ఎక్కడ కూడా ఉండదని. మరి ప్రత్యేకించి మా సోదరులు చాలా బాగా గోపాలకృష్ణ గారు ఈరోజు పాట పాడిన రీతిలో, తీరులో, ఆ గాన సంపదలో మీ గ్రామం రాబోయే కాలంలో మరి తరతరాలకు సంబంధించిన మా మిత్రుడుకి ఇచ్చిన సంపదను ఈ రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వన్నె తెచ్చే విధంగా సోదరులు గోపాలకృష్ణ గారు, వారి మిత్రులు చేస్తా ఉన్న ఈ కృషికి తప్పకుండా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తప్పకుండా వస్తుందని, ఈ గ్రామాన్ని మరి ఇంకా పెద్ద స్థాయిలో మీ గ్రామానికి ఉన్న సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే పట్టణ వైభవంలో ముందుకు తీసుకెళ్తాడని మాకు గట్టి నమ్మకంతో ముందు తరాలకి మరి ఆ హనుమంతుని ప్రార్థనలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్న భాగంలోనే మరి ఈ హనుమద్దాస నగర సంకీర్తనలోని 8 కీర్తనలను ఎంచుకొని ఈ భజన సాంప్రదాయాలని భావితరాలకు అందించే వెనుక మీరు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ, మా సోదరులు మరి ఈరోజు నాద సంజీవని ఆడియో విడుదల సందర్భంగా చేస్తా ఉన్న చిరు ప్రయత్నానికి వారందరూ ఇక్కడికి వచ్చి మరి వారికి స్ఫూర్తినివ్వటానికి ప్రత్యేకించి ఈ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని పవనాత్మజ మ్యూజిక్ అకాడమీ అంటే ఆ హనుమంతుని ఆ భగవంతుని పేరుపై ఒక నామకరణం చేసి ముందుకు పోతా ఉన్న ఈ మ్యూజిక్ అకాడమీని నేను కానీ, వేదికపై ఉన్న పెద్దలు కానీ రాబోయే కాలంలో మరి కీర్తి ప్రతిష్టలు సంపాదించి దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా ఇంకా మరింత ప్రయత్నాలు చేయాలని నేను మనసారా కోరుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చేసిన మీ గ్రామానికి సంబంధించిన కాకరపర్రు గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఆదర్శంగా నిలబడి రాబోయే తరాలకు కూడా ఆదర్శనీయమైన మరి ఒక పాత్రను వహించిన ఇప్పుడు ఉన్నవారికి మరి ఒక గొప్ప సాంప్రదాయాన్ని, ఒక గొప్ప సంస్కృతిని ఇచ్చిన ఎంతోమంది మన మధ్యలో లేకున్నా పైలోకంలో ఉన్న వారందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు వాణిజ్య పన్నుల విభాగంలో ఉన్నతాధికారులు, ఉత్తమ అధికారులు శ్రీ లక్ష్మీప్రసాద్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. భక్తజన సాగరమైన సభకు నమస్కారం. విశ్వవిద్యాలయ సమాహారమైన కాకరపర్రు గ్రామ సంబంధమైనటువంటి కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ మార్చులు రావడం గొప్ప విశేషం. ఈవేళ నాద సంజీవిని ఆవిష్కరణ సభ. కాకరపర్రు గ్రామం పేరులో ఏం వైభవం ఉంది? కాకరపర్రు గ్రామం వేదాంగ శాస్త్ర సాహిత్య సంగీత కళా పారంగతులకు నిలయమైనటువంటి గ్రామం. ఆ గ్రామం కేవలం శాస్త్ర విషయమైనటువంటి, సంగీత కళా విషయమైనటువంటి వాటికే కాకుండా విశేషమైనటువంటి ఒక భక్తి సాంప్రదాయానికి పెట్టింది పేరుగా వెలిసినటువంటి గ్రామం.
సో సమాజోన్ముఖమైనటువంటి ప్రతి కార్యక్రమం కూడా పవిత్రమైనటువంటిది, గొప్పది, ఆచరణ యోగ్యమైనటువంటిది. ఆ విధంగా మనం సంపాదించినటువంటి, ముందు అధ్యక్షుడు చెప్పారు, సంప్రదాయము అంటే ఆస్తి, చక్కగా చెడకుండా తరువాతి తరాలకు అందజేసేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది సంప్రదాయం. అయితే మామూలుగా భౌతికమైనటువంటి ఆస్తి అయితే చెడకుండా మనం అందజేయలేం. అభౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాటి ఆధారంగా వచ్చేటువంటి సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్నే చెడకుండా మనం కానీ తర్వాత తరాలకు అందజేస్తే కనుక అది సంప్రదాయం అవుతుంది. సో ఆ విధంగా ఆ సంప్రదాయం చెడకుండా ఆణిముత్యాల వంటి నగర సంకీర్తనలో ప్రచారంలో ఉన్నటువంటి ఆణిముత్యాల వంటి కీర్తనల్ని గుదిగుర్చి ఒక సీడీగా దాన్ని సమకూర్చి తర్వాత తరాలకి అందజేయడానికి చేసినటువంటి ఈ గొప్ప ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇది విశేషమైనటువంటి సాఫల్యాన్ని పొందుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నా నమస్సుమాంజలు. సభను జయప్రదం చేయడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరోమారు నా శుభాభివందనలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. ఈనాడు మా గోపాలకృష్ణ గారి యొక్క కొత్తగా ఒక పదం విన్నాను, శబ్ద చక్రాన్ని ఆవిష్కరించడం. శబ్ద చక్రం, ఈ శబ్ద చక్రాన్ని ఆవిష్కరించడం అంటే అందరినీ కలపడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ కలపడం. అది చర్ల భాస్కర్ రావు గారి యొక్క సుపుత్రుల యొక్క ప్రయత్నం. దానికి పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. మా శివప్రసాద్ మొదలుకొని చివరికి గోపాలకృష్ణ వరకు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను సభాముఖంగా. ఇది దాదాపు 1.5 సంవత్సరం క్రితమే నిర్ణయించబడినటువంటి విషయం. హైదరాబాద్ నగరంలో ఈ శబ్ద చక్రాన్ని ఆవిష్కరించాలి అని ఆనాడే నిర్ణయం చేశారు. కానీ అనేకమైన అవాంతరాల వల్ల దాన్ని అనుకున్న సమయంలో చేయలేకపోయినా ఎప్పటికైనా ఇక్కడే చేయాలి, మా వాళ్ళందరినీ పిలిపించి చేయాలి అనేటువంటి తపన ఈనాడు తీరిపోయిందని నేను భావిస్తున్నాను. దానికి భాస్కర్ రావు గారి దంపతులకు, వారి కుటుంబానికి నేను సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను వారి కుటుంబం, నేను కళ్ళారా చూశాను, వారి పద్ధతులను చూశాను, వారి మాటలు విన్నాను, వారి ప్రవర్తనను కూడా గమనించాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాకరపర్రు అన్నది ఒక సాంప్రదాయిక వేదిక. ఈ వేదికలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే గోదావరి తీరాన పుట్టిన ప్రతి ఒక్కడు మహా అదృష్టవంతుడు అంటాడు ఆనాటి గౌతముడే. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ పుట్టడమే ఒక వరం. ఆ పరివాహక ప్రాంతంలో ఎవరు పుట్టినా అది ఒక వరంగానే భావించాలి. మరి అలాంటి వరప్రదాయమైనటువంటి గోదావరి ప్రాంతంలో ప్రాముఖ్యమైనటువంటి గ్రామం కాకరపర్రు. రాజరాజ నరేంద్రుడు లాంటి వాడు ఆనాడు ఒక మహా గొప్ప రాజుగారైన ఆ గ్రామానికి వచ్చి అక్కడ ప్రతిష్ఠ చేశారు రాజరాజ నరేంద్ర లింగాన్ని. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంతగా ఆ గ్రామానికి విశిష్టత పొంది ఉన్నది ఆనాటికి కూడా. నన్నయ్య భట్టారకుడు లాంటి వాడు అక్కడికి వచ్చి తన వంతుగా తను చేయదగినటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాలన్నీ అక్కడ చేశారు. ప్రతి కుటుంబంలో కూడా నిత్య అగ్నిహోత్రుల నిలయంగా మారిపోయింది అక్కడ. అలాంటి కాకరపర్రు గ్రామం నుంచి ఈనాడు మన శివప్రసాద్ సోదరులు ఇక్కడికి వచ్చి తమ వంతుగా తాము చేయగలిగింది ఏదన్నా ఉందంటే ఈ హైదరాబాద్ పట్టణానికి చేస్తూ సంగీత సాహిత్యాలకు కూడా తాము అర్పించుకున్నారు. దానికి కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి
ఒక రూపకల్పించిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, గోపాలకృష్ణకు చాలా భవిష్యత్తు ఉంది. తను కృషి చేసే కొద్దికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నాకు తెలుసు, తప్పకుండా ఆయన కృషి చేస్తానని నమ్మకం నాకు ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం, తప్పకుండా ఆయన కృషి ఫలితాన్ని ఇస్తుంది. ఒకనాడు ఆయన అన్నమయ్యంత గొప్ప సంకీర్తనకారుడు కావాలని నాకు అనిపిస్తున్నాను సభాముఖంగా. అతను తన్మయత్వంతో పాడుతుంటే నాకు అనిపించింది మనిషి చిన్నవాడైనా అందులో లీనమైపోయాడు అని. అది చాలా అవసరం. తన చేస్తున్న పనిలో నిమగ్నమైన వాడు ఇక ఏది చూడలేడు, వినలేడు, ఆలోచింపలేడు. మరి గోపాలకృష్ణ ఆ తన్మయత్వాన్ని పొందుతున్నాడు, ఆ తన్మయత్వం ఆనందాన్ని గ్రోలుతున్నాడు. మరి అలాంటి గోపాలకృష్ణ చేతుల మీదుగా ఇలాంటి నాద సంజీవనులు ఎన్నో రావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. మరి ఆయన దగ్గర శిష్య ప్రశిష్యులు కూడా ఉన్నారు ఇప్పుడు. మరి ఆ శిష్య ప్రశిష్యులను కూడా నేను సభాముఖంగా అభినందిస్తూ, మీరు కూడా మీ గురువంతటి వారి కావాలని, ఆకాంక్షించి గురువుని మించిన వారు కూడా కావాలని కూడా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. గురువు ఎప్పుడు సంతోషిస్తారంటే ఇప్పుడు మన గోపాలకృష్ణ చూసి వాళ్ళ గురువులు సంతోషిస్తారు. ఆయన మొట్టమొదట మొదలు పెట్టగానే తల్లిదండ్రుల కన్నా ముందు గురువుకే నమస్కారం చేసుకున్నారు. అంటే ఎందుకంటే ఆ గురువు యొక్క బాధ్యత అంత గొప్పదన్నమాట. మరి అలాంటి గోపాలకృష్ణ దగ్గర ఈనాడు సంగీత పరిజ్ఞానాన్ని పొందుతున్నటువంటి శిష్య ప్రశిష్యులకు కూడా నాది ఒక్కటే మనవి, మీ గురువుతో కలిసి చక్కటి బృందగానాలను కూడా పాడండి. ఈ సంకీర్తన భజనలో ఒక్కరి గొంతు మాత్రం సరిపోదు. అవసరమైతే కొన్ని 100 మంది పాడితే దానివల్ల వచ్చే శబ్దం మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది. కాబట్టి భజనకు అంత ప్రాముఖ్యం ఉంది మనిషి జీవితంలో. మరి దానికి ప్రాచుర్యం తీసుకురమ్మని మా గోపాలకృష్ణ బృందాన్ని కూడా మనవి చేస్తున్నాను సభాముఖంగా. ఎవరు ఏమన్నా వెనకంజ వేయద్దండి అని మనవి చేస్తున్నాను. ఆనాడు హరిదాసు ఎవరో చప్పట్లు కొడతారని నగర సంకీర్తన చేయలేదు. భక్తి తన్మయత్వంలో భగవంతునికి తాను అనుసంధానకర్తని భావించి తను పాడుకుంటూ వెళ్ళిపోయేవాడు. అంతేకాని ఎవరో చప్పట్లు కొట్టాలనో ఎవరో లేచి ఒక్కసారి తొంగి చూడాలని మాత్రం ఆయన ఆలోచించలేదు, భావించలేదు. అందుకే హరిదాసుని ఇప్పుడు కూడా మనం గౌరవిస్తూ ఉంటాం. కాబట్టి భజన కార్యక్రమాలు మీరు మెండుగా జరపండి అని మనం చేస్తున్నాను. మరచిపోతున్నటువంటి సత్సాంప్రదాయాన్ని మరలా పునరుద్ధరించండి అని మనవి చేస్తున్నాను. గోపాలకృష్ణ గారు కొత్త ఒరవడి సృష్టించాలని నేను మనవి చేస్తూ, ఆ భగవంతుడు వారికి వారి బృందానికి కూడా ఆయురారోగ్య సౌభాగ్యం ప్రసాదించమని సభాముఖంగా భగవంతుని ప్రార్థిస్తూ, మీ అందరి తరఫున నా తరఫున ఇక చర్ల భాస్కర్ రావు గారి కుటుంబాన్ని భగవంతుడు ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఇక ఎందరో ఉన్నారు. కాకరపరు గ్రామమే కాదు, సర్వే జనా సుఖినో భవంతు అన్నాం మనం. అంటే అందరికీ సౌఖ్యం భాగ్యం రెండు కలగాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం. అదే మన దేశంలో ఉంటూ గొప్పదనం. కాబట్టి భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను, సర్వులకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించి ప్రార్థిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం రప్పించినందుకు సుప్రసాద్ గారికి, వారి సోదరులకు, వారి కుటుంబానికి, మీకు భగవంతుడు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న కాకరపర గ్రామస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మా గోపాలకృష్ణమూర్తి అని అంటాం, అతను నా స్టూడెంట్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, ఇవాళ హీ ఈజ్ మై స్టూడెంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే మూర్తి చాలా కార్యదక్షత కలిగిన వాడని మాకు అందరికీ తెలుసు ఇదివరకే. అది ఇవాళ సభాముఖంగా ఇంతమందికి తన ఏమిటో తెలియచెప్పాడు. ఇలాంటి వాళ్ళని, మూర్తి లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని
ఈనాటి యువత, ఎందుకంటే భజన సంప్రదాయం అంటే ఒక చిన్నతనమైన భావన కలిగి ఉండే ఈనాటి యువతకి అతను ఒక కనువిప్పు కలగజేశాడు. ఎందుకంటే ఈ పాశ్చాత్య సంగీతం, సినిమా సంగీతం వీటి వైపు పరుగెడుతున్నారు, కానీ మన సంప్రదాయం ఏమిటో పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం నడుస్తున్న కాలం ఇది. అలాంటి స్థితిలో ఒక గ్రామంలో ఉండే సంప్రదాయాన్ని ఇది ఇలా ఉండాలి అని చాటి చెప్పడానికి అతను చేసిన ప్రయత్నం అతను ఒక్కడే కాదు, ఏ పనికైనా ఒక్కళ్ళ వల్ల అవదు. దానికి అనేక మంది పెద్దలు వారి సహకారం, సహాయం, ఆశీస్సులు అన్నీ కావాలి. అవన్నీ అతనికి పరిపూర్ణంగా ఉన్నాయి కనుకనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెద్దలందరినీ సమీకరించి గ్రామాన్ని మొత్తం తరలి ఇక్కడికి వచ్చేలా చేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అతను ఏర్పాటు చేయగలిగాడు. భజన సంప్రదాయమే అసలు ఈనాటి సంగీత కచేరీకి ఆద్యం. అలాంటి సంప్రదాయాన్ని నిలబెట్టడానికి యువత ముందుకు రావాలని నేను మరొకసారి సభాముఖంగా కోరుతూ, నాకు ఇక్కడ నిలబడడానికి అర్హత ఏమిటంటే నేను కూడా సంగీతజ్ఞురాలు అవడం ఒకటి, కాకరపర్రు గ్రామానికి సంబంధించిన దీంట్లో నాకు కూడా చిన్న అనుబంధం ఏమిటంటే, నా చిన్నప్పటి నుంచి మాది కాకరపర్రు కాదు, భీమవరం మాది. కానీ కాకరపర్రు వాస్తవ్యులైన ప్రాణబండ రామూర్తి గారు మాకు చాలా అత్యంత ఆప్తులు. మా ఇంటికి మా చిన్నతనంలో ఎప్పుడూ వస్తూ ఉండేవారు, వారి ప్రవచనాలన్నీ వింటూ ఉండేవారు. అప్పటి నుంచి కాకరపర్రు గ్రామం పేరు నా మనసులో ఎప్పుడు మెదులుతూ ఉంది. బహుశా ఆ సంబంధమేమో నేను ఇవాళ ఇక్కడ నిలబడి ఈ సభలో నేను కూడా ఒక 2 మాటలు పాలు పంచుకునే అవకాశం భగవంతుడు కల్పించాడు. వన్స్ అగైన్ ఈ కార్యనిర్వాహకులందరికీ, ముఖ్యంగా మా మూర్తికి, అతని సహచరులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు గురుపుత్రులు అయిన రాఘవన్ గారికి, వేదికను అలంకరించిన గౌరవనీయులు, పూజనీయులు అయిన పెద్దలందరికీ పేరు పేరున నా వినయపూర్వక నమస్కారాలు. అలాగే సభని అలంకరించినటువంటి పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను అనారోగ్య కారణం చేత కూర్చునే మాట్లాడుతున్నాను, అందుకు నన్ను మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కాకరపర్రు గ్రామంలో జన్మించి ఉద్యోగరీత్యా ఇలా నగరాలకు వచ్చి స్థిరపడినటువంటి ఈ చిరంజీవులు ఆ జన్మభూమి మీద మక్కువతోటి, ఎంతో ప్రేమాభిమానాలతోటి దానికి ఉన్నటువంటి ప్రాచీన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని 10 మందికి తెలియచేయాలి అనే తపనతో చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని చూస్తే నాకు కొంచెం కళ్ళు చెమగిలుతున్నాయి. అందుకని వారికి నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళకి తిరిగి నా ఆశీర్వచనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. సభకి నమస్కారం. సభాధ్యక్షులకి, సభావేదికను అలంకరించిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. సీడీ చూడగానే నా బాల్యం నాకు గుర్తొచ్చింది. నా ఊరు నేను చూస్తున్నాను. అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాన్ని అంతని మూవీ మాంటేజ్ లాగా నా కళ్ళ ముందు కదిలేటట్టు చేశారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య, ఇంకా మనం ఎవరి పేర్లు చెప్పినా సరే వాళ్ళంతా భక్తిని ఆనందంగా ప్రజలకు అందించిన వాళ్ళే. ఆ మార్గంలో కూడా ఈ చిరంజీవులు వెళ్ళాలని ఇందాక సంగీతం మాస్టర్ చెప్పినట్టుగా ఈ సాంప్రదాయాన్ని ఆ చర్ల గోపాలకృష్ణ చాలా 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 గొప్పగా ఉంది అతని వాయిస్. నా ఉద్దేశంలో ఇతర భాషల్లో జేసుదాసులాగా సినిమాకే పరిమితం కాకుండా ఇతర భాషలకు కూడా దాన్ని అతను కొనసాగాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యజుర్వేదంలో చెప్పారు యనమండు గురించి. డాక్టర్ శ్రీ గోపీనాథ్ రెడ్డి గారికి, చలా బ్రదర్స్ దుస్సాలో కపి మూర్తి గారు, ఆకున్ సూర్యనారాయణ గారు అండ్ చర్లా బ్రదర్స్ సన్మానిస్తారు.